యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియో ఈ సంవత్సరం జరగబోయే అమర్నాథ్ యాత్ర గురించి అండి. అంటే 2026లో జరగబోయే అమర్నాథ్ యాత్ర గురించి. ఈ యాత్ర జూలై 3వ తారీఖు నుంచి ఆగస్టు 28 వరకు 56 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఈ అమర్నాథ్ జమ్మూ కాశ్మీర్ లడాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుందండి అమర్నాథ్. ఈ అమర్నాథ్కి మామూలుగా అయితే వెళ్ళలేమండి, పర్మిట్ కావాలి. ఆ పర్మిట్ మనకి రావాలి అంటే ఒక హెల్త్ సర్టిఫికేట్ కావాలండి. ఈ హెల్త్ సర్టిఫికేట్ కూడా మనం ఎవరు పడితే ఆ డాక్టర్లతో చేయించుకోవడం కుదరదండి. ఈ అమర్నాథ్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు స్పెసిఫై చేసిన డాక్టర్ల ద్వారానే మనం ఈ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హెల్త్ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది, మనకి ఎక్కడెక్కడ ఇస్తారు, తర్వాత ఈ పర్మిట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఈ హెల్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలంటే ఇది రేపటి నుంచి అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మనకి రిజిస్ట్రేషన్ మొదలవుతుందండి. ఆల్రెడీ హెల్త్ సర్టిఫికేట్ అయితే ఏప్రిల్ 8వ తారీఖు నుంచే ఇష్యూ చేస్తున్నారు. కాకపోతే నిన్న సాయంత్రం వరకు కూడా తెలంగాణ స్టేట్లోని డాక్టర్స్ ఎవరన్నది నిన్న సాయంత్రం వరకు కూడా మనకి అందుబాటులో లేదండి. దానివల్ల నేను ఈ వీడియో ఇవాళ చేస్తున్నాను. నిన్న సాయంత్రం అయితే అప్డేట్ వచ్చిందండి ఈ యాత్ర గురించి. అంటే యాత్ర ఏ రోజు జరుగుద్ది అన్నది కూడా నేను సాయంత్రం నుంచే అప్డేట్, అంటే అఫీషియల్గా అప్డేట్ వచ్చిందండి. నాకు వారం రోజుల క్రితమే తెలిసిన అఫీషియల్గా అయితే అప్డేట్ నిన్నే వచ్చిందండి. దాని మూలంగానే ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను. అయితే ఈ డాక్టర్స్ లిస్టు ఏదంటే మన ఏపీలో చూసుకుంటే అండి శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్ అండి. అంటే నేను జీజీహెచ్ అంటాను. జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి. ఇంకా వేరే హాస్పిటల్ ఏదైనా ఉంటే అవి నేమ్ చెప్తూ ఉంటాను. శ్రీకాకుళం జీజీహెచ్కి 24 మంది డాక్టర్ల లిస్ట్ ఇచ్చారండి. ఆ శ్రీకాకుళం జీజీహెచ్లో 24 మంది డాక్టర్లు సంతకం పెడితే ఆ హెల్త్ సర్టిఫికేట్ చెల్లుద్ది అనమాట అండి. అలాగే ఒంగోలు జీజీహెచ్లో 3 డాక్టర్లు, కర్నూలు జీజీహెచ్లో 4 డాక్టర్లు, ఏలూరు జీజీహెచ్లో 1 డాక్టరు, ఆదోని జీజీహెచ్లో 2 డాక్టర్లు, విశాఖపట్నం కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్లో 7 డాక్టర్లు అండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 2 డాక్టర్లు అండి, మచిలీపట్నం జీజీహెచ్లో 1 డాక్టరు, అనంతపురం జీజీహెచ్లో 4 డాక్టర్లు, నంద్యాల జీజీహెచ్లో 8 మంది డాక్టర్లు, కాకినాడ జీజీహెచ్లో 3 డాక్టర్లు, విజయవాడ జీజీహెచ్లో 18 మంది డాక్టర్లు, తిరుపతి జీజీహెచ్లో 4 డాక్టర్లు, కడప జీజీహెచ్లో 5 మంది, మార్కాపురం జీజీహెచ్లో 2, పాడేరు జీజీహెచ్లో 2, నెల్లూరు జీజీహెచ్లో 7, మదనపల్లి జీజీహెచ్లో 2, పులివెందుల జీజీహెచ్లో 3, కాకినాడ జీజీహెచ్లో 5, రాజమండ్రి ఇది జనరల్ టీచర్ ట్రైనింగ్ జనరల్ హాస్పిటల్ ఉందండి. ఆ హాస్పిటల్లో 10 మంది అండి. తర్వాత గుంటూరు జీజీహెచ్లో 11 మంది, మొత్తం 128 మంది ఏపీలో డాక్టర్లు ఈ హెల్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికి అర్హులండి. ఈ డాక్టర్ లిస్టు మీకు ఫోన్ నెంబర్లతో సహా కావాలంటే అమర్నాథ్ షైన్ బోర్డ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్ నుంచి మీరు ఆ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణకు వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్లో 3 అండి హైదరాబాదు, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో 4, వరంగల్ ఎంజిఎంలో 3, సూర్యాపేట జీజీహెచ్లో 4, సిద్దిపేట జీజీహెచ్లో 4, కొత్తగూడెం జీజీహెచ్లో 2, వికారాబాద్ జీజీహెచ్లో 3, కామారెడ్డి జీజీహెచ్లో 3, ఆసిఫాబాద్ జీజీహెచ్లో 3, జనగాం జీజీహెచ్లో 3, మహేశ్వరం జీజీహెచ్లో 4, గద్వాల జీజీహెచ్లో 3, నారాయణపేట జీజీహెచ్లో 3, మెదక్ జీజీహెచ్లో 3, ములుగు జీజీహెచ్లో 3, కొడంగల్ జీజీహెచ్లో 4, నిజామాబాద్ జీజీహెచ్లో 5, భూపాలపల్లి జీజీహెచ్లో 2, యాదాద్రి భువనగిరి జీజీహెచ్లో 4, కుత్బుల్లాపూర్లో 3, ఖమ్మం జీజీహెచ్లో 3, కరీంనగర్ జీజీహెచ్లో 4, మహబూబ్నగర్ జీజీహెచ్లో 3, మంచిర్యాల జీజీహెచ్లో 3, రామగుండం జీజీహెచ్లో 3, నిర్మల్ జీజీహెచ్లో 3, ఆదిలాబాద్ రిమ్స్లో 5, జగిత్యాల జీజీహెచ్లో 2, మహబూబాబాద్ జీజీహెచ్లో 5, సిరిసిల్ల జీజీహెచ్లో 3, నల్గొండ జీజీహెచ్లో 2, నరసంపేట జీజీహెచ్లో 2, సంగారెడ్డి జీజీహెచ్లో 1, నాగర్ కర్నూలు జీజీహెచ్లో 2, వనపర్తి జీజీహెచ్లో 1 అండి. మొత్తం 108 మంది డాక్టర్లు అండి తెలంగాణలో ఈ హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి అర్హులు అనమాట అండి. వీళ్ళ పేర్లు కూడా కావలిస్తే మీకు www.amarnathshineboard.com అనే ఒక వెబ్సైట్లో మీకు ఆ లిస్టు మొత్తం డాక్టర్లు
వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఉంటుందండి. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇంకా ఈ హెల్త్ సర్టిఫికెట్ మనం తెచ్చుకున్న తర్వాత ఆ హెల్త్ సర్టిఫికెట్ని రేపు అంటే 15వ తారీఖు, ఏప్రిల్ 15వ తారీఖు ఆన్లైన్లో పెట్టబోయే మన యాత్రా పర్మిట్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ యాత్రా పర్మిట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆన్లైన్, 2 ఆఫ్లైన్. ఆన్లైన్ ఇది వరకు ఉండేది కాదండి. ఒక 2 years నుంచి ఆన్లైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆఫ్లైన్ అయితే ఇది వరకు ఆఫ్లైన్లోనే ఉండేది. ఈ ఆన్లైన్లో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందండి. ఆఫ్లైన్లో కూడా రేపటి నుంచే రిజిస్ట్రేషను. ఈ ఆఫ్లైన్ ఎలా తీసుకోవాలో, ఆన్లైన్ ఎలా తీసుకోవాలన్న దానికి చెప్తానండి. ఈ ఆన్లైన్ అయితే రేపు మీకు వెబ్సైట్ ఓపెన్ అవుద్దండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నేను ఆ ప్రాసెస్ మొత్తాన్ని నేను ఇదివరకే ఒక వీడియో చేసి పెట్టాను. అది మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లోని పైన ఐకార్డ్స్లోనే ఇస్తాను, చూడండి. ఇంకా తర్వాత ఆన్లైన్లో దేశవ్యాప్తంగా రోజుకి 3000 టికెట్లు మాత్రమే ఉంటాయండి. 3000 యాత్రా పర్మిట్లు మాత్రమే ఉంటాయి. బాల్తా అంటే 2 రూట్లో వెళ్ళొచ్చండి. అమర్నాథ్ బాల్తాల్ రూటు, పెహల్గాం రూటు. పెహల్గాంకి ఒక 3000, బాల్తాల్కి ఒక 3000 మనకి ఆన్లైన్లో ఇస్తారనమాట అండి. మిగతా అన్నీ ఆఫ్లైన్లో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్స్లో ఇస్తారండి. అవి ఆంధ్రాలో తిరుపతిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి, 143 టౌన్ ప్లానర్స్ దగ్గర ఉంటుందండి, ఆ ఏరియాలో ఉంటుంది. తర్వాత కడపలో పంజాబ్ నేషనల్ బ్యాంకు, అది ద్వారకా కాంప్లెక్స్లో ఉంటుందండి. కడపలో పంజాబ్ నేషనల్ బ్యాంకు. నెల్లూరు పంజాబ్ నేషనల్ బ్యాంకు ట్రంక్ రోడ్లో ఉంటుంది. ఇక విశాఖపట్నం పంజాబ్ నేషనల్ బ్యాంకులో జీవన్ ప్రకాష్ మార్గ్లో ఉంటుందండి. ఎస్బీఐ అంటే విశాఖపట్నం ఎస్బీఐ జైల్ రోడ్లో ఉంటుందండి. ఆ ఎస్బీఐలో కూడా మీకు ఆఫ్లైన్ పర్మిట్ దొరుకుతుంది. తర్వాత కర్నూలు అంటే కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఇచ్చాడండి ఈసారి ఎస్బీఐలోను. గుంటూరు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టేషన్ రోడ్లో ఉంటుందండి, దాంట్లో దొరుకుతుంది పర్మిట్. ఇక విజయవాడ గవర్నర్పేటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ పర్మిట్స్ మాత్రం ఈ బ్యాంక్స్ తప్పించి వేరే బ్యాంక్ దేంట్లోనూ మీకు దొరకవండి. ఈ బ్యాంకుల్లో అయితే ఆఫ్లైన్ పర్మిట్ కావాల్సిన వాళ్ళు మీరు ఈ బ్యాంకుల్లో తీసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి వస్తే సికింద్రాబాద్ పంజాబ్ నేషనల్ బ్యాంకు రాష్ట్రపతి రోడ్లో ఉంటుందండి. కరీంనగర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు బస్టాండ్ రోడ్లో ఉంటుంది. సంగారెడ్డిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు. తర్వాత హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అండి, ఎస్వైజే షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది, పత్తర్ఘాటి దగ్గర అంటే చార్మినార్ దగ్గర ఉంటుందండి. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు హిమాయత్ నగర్ శాఖలో ఈ పర్మిట్ దొరుకుతుంది. అలాగే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటిలో ఉన్న బ్రాంచ్లో మీకు ఈ పర్మిట్ అయితే దొరుకుతుందండి. ఇక ఇంకొకటి సిద్దిపేట పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ బోర్డులో ఉంటుందండి, అక్కడ కూడా మీకు ఈ పర్మిట్ దొరుకుతుంది. ఈ బ్యాంకులు తప్పించి తెలంగాణలో ఆఫ్లైన్ ఇంకెక్కడ దొరకదండి. ఇది ఆఫ్లైన్లో తీసుకోవాల్సిన నేషనల్ బ్యాంక్స్ అనమాట అండి. ఈ బ్యాంకుల్లో జమ్మూ కాశ్మీర్ బ్యాంకులో ఒక్క బ్యాంకులో మాత్రమే దాదాపు 35 సీట్లు ఉంటాయండి రోజుకి. మిగతా వాటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో 15 నుంచి 20 సీట్లు మాత్రమే ఉంటాయండి ఒక రోజుకి. ఇది గుర్తుపెట్టుకుని వెళ్ళగలరు. అయితే ఈ పర్మిట్ దొరికిన తర్వాత మనం ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత హెల్త్ సర్టిఫికెట్ పర్మిట్ ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక యాత్రా పర్మిట్ డౌన్లోడ్ అవుతుందండి. ఆ యాత్రా పర్మిట్ ఉంటేనే కానీ మనం అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదన్నమాట అండి. ఇది ఈ సంవత్సరం జరగబోయే అమర్నాథ్ యాత్ర గురించి అండి. మీకు ఎవరైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎక్కడైనా మీకు ఇబ్బంది వస్తే మాత్రం నా వీడియో ఖచ్చితంగా చూడండి. లాస్ట్ ఇయర్ చేసిన వీడియో, ఈ ఇయర్ అదే ప్రాసెస్ ఉందండి. దాని మూలంగానే దాని గురించి పెద్దగా డిస్కస్ చేయడం లేదు. ఇక ఈ అమర్నాథ్ యాత్ర గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక ఈ అమర్నాథ్ యాత్ర గురించి నా ప్రీవియస్ వీడియోలు చాలా ఉంటాయండి. వాటిని కూడా మీకు అవగాహన రావడం కోసం వాటిని కూడా చూడండి. చూసి ఒక కంక్లూజన్కి వచ్చి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అమర్నాథ్ యాత్రకి వెళ్ళండి. కాకపోతే అమర్నాథ్ యాత్ర ఫస్ట్ 10 రోజుల్లో చేస్తేనే మీకు ఆ శివలింగం 9 అడుగులు ఏర్పడే శివలింగం మీకు దర్శనం ఇస్తుంది. ఆ 10 రోజులు దాటిన తర్వాత అయితే మీకు ఆ పరిస్థితి ఉండకపోవచ్చండి, అకార్డింగ్ టు ది వెదర్ కండిషన్స్. అయితే పోయిన సంవత్సరం అయితే చాలా 2-3 రోజులకే చాలా శివలింగం హైట్ తగ్గిపోయిందండి. దాని మూలంగానే పోయిన సంవత్సరం వెళ్ళిన వాళ్ళు ఎవరు సాటిస్ఫైగా లేరు. ఈ సంవత్సరం అంటే ఫస్ట్ 10 రోజులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. పాసులు దొరకడం కానీ ఫస్ట్ 10 రోజులే పడతారు దేశవ్యాప్తంగాను. రోజుకి 15,000 మందికే
మనకి దానికి అమర్నాథ్ యాత్రకి ఎలిజిబుల్ కాబట్టి చాలా తొందరగా టికెట్స్ అయిపోతాయండి. దాని మూలంగానే మీరు ఈరోజే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హెల్త్ సర్టిఫికేట్ తీసుకుని మీరు రేపు ఓపెన్ అవ్వగానే అప్లై చేయండి. మీకు యాత్రా పర్మిట్ దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే డైరెక్ట్ ఆఫ్లైన్లో రేపు పొద్దున్నే ఆఫ్లైన్ సర్టిఫికేట్ తీసుకుని ఆఫ్లైన్ నేను చెప్పిన బ్యాంక్స్కి వెళ్ళిపోతే మీకు దొరికే అవకాశం ఉంటుందండి. ఇక ఈ 2 రూట్లలోనూ పెహల్గామ్ రూట్ అయితే మన ట్రెడిషనల్ రూట్ అంటారు. బాల్తాల్ రూట్ అయితే మామూలుగా కొద్దిగా షార్ట్ కట్ అండి. అది ఈ బాల్తాల్ రూట్ 17 కిలోమీటర్లు ఉంటుందండి ట్రెక్కింగ్. ఇక పెహల్గామ్ రూట్ అయితే 33 కిలోమీటర్లు ఉంటుంది ట్రెక్కింగ్ అండి. ఆ తర్వాత అంటే బాల్తాల్ నుంచి కొద్దిగా స్లోప్ ఎక్కువ ఉంటుందండి. పెహల్గామ్ నుంచి అయితే కొద్దిగా స్లోప్ తక్కువ ఉంటుంది. పెహల్గామ్ నుంచి అయితే ఒక 3 days పడుతుందండి వెళ్ళడానికి. బాల్తాల్ నుంచి అయితే 1 dayలో వెళ్ళొచ్చేయచ్చు గుర్రం మీద. నడకైతే 2 రోజులు పడుతుందండి. పెహల్గామ్ అయితే గుర్రం మీద అయితే ఒక 3 days, తర్వాత నడకైతే ఒక 4 days. ఇది ఈ సంవత్సరం జరగబోయే అమర్నాథ్ యాత్ర గురించి అండి. ఇక ఈ అమర్నాథ్ యాత్ర గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.